వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. నిజంగా చేతబడి ఉంటే, చేతబడి లేదు అని అనుకుంటే, ఒకవేళ సైకాలజిస్ట్ని కలిసిన తర్వాత మనకు సెట్ అవుతుంది అనుకుంటే, మరి పూజలు చేసిన తర్వాత నీకెందుకు నయం అవుతుంది, మాకెందుకు సెట్ అవుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. మరి ఈ క్వశ్చన్ని క్లారిఫై చేయడానికి మన ముందు ప్రదీప్ కరెంగుల సైకాలజిస్ట్ ఉన్నారనమాట. మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? హలో భవ్య గారు, నేను చాలా బాగున్నా. నిజంగా మన వాళ్ళ డౌట్, నిజంగానే ఒకవేళ బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఇవన్నీ దయ్యాలు ఉన్నాయండి, నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత సపోజ్ నాకు ఏదో పొజెస్ అయిన తర్వాత మాట్లాడితే సెట్ అవుతుంది అన్నప్పుడు నాకు రిచువల్స్ చేసిన తర్వాతే పీస్ఫుల్గా ఎందుకుంటాను నేను? ఇప్పుడు మన బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనుకుందాం, వాట్ ఎవర్, ఫిజికల్ ప్రాబ్లమే ఉంది, మెంటల్ ప్రాబ్లం కాదు. అండ్ మీకు కన్సిస్టెంట్గా ఏదో ఒక డాక్టర్ సురేష్ అనుకుందాం టైం పాస్కి, డాక్టర్ సురేష్ దగ్గరికి వెళ్తే నీకు సెట్ అవుతుంది, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా సెట్ అవ్వదు, సురేష్ ఇలా కంటిన్యూస్గా చెప్పా అనుకుందాం. సో మీకు వరల్డ్ బెస్ట్ డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళినా నాకు డాక్టర్ సురేషే కావాలి, మీకు డాక్టర్ సురేషే కావాలి. ఎందుకు? దిస్ ఈస్ హౌ ప్లెసబో ఎఫెక్ట్ వర్క్. ప్లెసబో ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే, మీ బ్రెయిన్లో మీరు ఏ ప్లేస్లో ఏది వర్కౌట్ అవుతుంది అని బలంగా నమ్ముతున్నారో ఆ ప్లేస్లో ఎలాంటి మ్యాజిక్ జరగకపోయినా మీ బ్రెయిన్ అది నమ్మేలాగా, అది జరిగేలాగా చేస్తుంది. ఓకేనా? అండ్ దెర్ ఈస్ అనదర్ థింగ్, దాన్ని మనం నొసిబో ఎఫెక్ట్ అంటాం. ఈ నొసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక ప్లేస్లో నాకు ఇది జరగదు అని నమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పల్లెటూర్లలో కొంతమంది ఉన్నారు అనుకుందాం, అండ్ ఎవరో వాళ్ళకి మాయ చేశారు, మంత్రాలు చేశారు అని వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేసి సమ్ రేర్ ఒక ట్రాన్స్ని పట్టుకొని దయ్యం పట్టింది అని చెప్పి వాళ్ళు ప్రొవోక్ చేశారు అనుకుందాం. సో అమ్మాయి ఏమని నమ్ముతుంది? నా పైకి ఆత్మ వస్తుంది వెళ్తుంది అని నమ్ముతుంది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమని నమ్ముతున్నారు? ఆత్మ వస్తుంది వెళ్తుంది అని నమ్ముతున్నారు. సో అల్టిమేట్లీ అందరూ ఆత్మ గురించే నమ్ముతున్నప్పుడు నేను వెళ్ళి ఇది ఆత్మ కాదు, ఇట్స్ అ డిసార్డర్, దీని వెనకాల ఇన్ని సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి అని చెప్పినా వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. ఎందుకు? వాళ్ళ బ్రెయిన్ లో ఫీడ్ చేయబడింది కాబట్టి. ఈ ఫీడ్ చేసింది కూడా ఎవరు? సమ్ ఫేక్ బాబాస్, వాళ్ళకి డబ్బులు రావడం కోసం, అంతే కదా. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, ఈ రోజు మీరు నేను కలిసి ఈవినింగ్ ఒక ఫేక్ బాబా దగ్గరికి వెళ్ళి నా లైఫ్ ఎందుకో చాలా అబ్నార్మల్గా ఉంది, ఏ పని చేసినా అవ్వట్లేదు, ఏ పని చేసినా జరగట్లేదు అని చెప్తాం. 100 చెప్తాడు లిటరల్లీ. నేను అలా చాలా ట్రై చేశా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నాకు అన్ని బాగున్నప్పుడు నేను ఫెయిల్ అయ్యా అని చెప్పా. అసలు నీ లైఫ్ లో నువ్వు సైకాలజిస్టే అవ్వలేవు అని చెప్పారు. యా, ఇంకో ఫేక్ బాబా దగ్గరికి వెళ్ళా, నన్ను చూడంగానే నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావు అన్నాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఒక హ్యూమన్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలో బాగా నేర్చుకొని ఉంటారు, అండ్ అలాగే మ్యానిపులేట్ చేస్తారు. సో ఈ మ్యానిపులేషన్ కి చాలా మంది కూడా బలవుతూ ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మ్యానిపులేషన్. అంతకు మించి పూజ చేసినప్పుడే బెటర్ అవుతుంది, పూజ చేయకపోతే బెటర్ అవ్వదు అని ఇంకొకటి ఉండదు. బట్ చాలా మంది బాబాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అవును చాలా మంది ఫేక్ ఉండొచ్చు, బట్ ఈ బాబా నిజంగా మంచి ఆయన బాగా చెప్తారు, ఆయన చెప్పిందంతా జరుగుతుంది, ఆయన కరెక్ట్ చెప్పారు అని అంటారు. అది ఎట్లా పాసిబుల్? నిజంగానే ఉంటారు అట్లా ట్రూగా చెప్పేవాళ్ళు బాబాలు? దేర్ ఈస్ నో ట్రూ ఎట్ ఆల్ ఇన్ ద సైన్స్. అసలు కొంతమంది బాబాలు నిజం చెప్తారు, కొంతమంది ఫేక్ చెప్తారు అనేది ఉండదు. ఎవ్రీ బాబా ఇస్ ఫేక్ అకార్డింగ్ టు మీ. సో కొంతమంది మాత్రం వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు కోఇన్సిడెంటల్లీ. ఇప్పుడు ఒక 10 మంది ఫీవర్ వచ్చింది అనుకుందాం, 10 మంది ఒక బాబా దగ్గరికి వెళ్ళారు. ఫీవర్ నార్మల్లీ ఎన్ని డేస్ లో పోతుంది భవ్య గారు? 3-4 days అంతే కదా, మాక్సిమం 3-4 days. సో వీడొక తాయెత్తు కట్టాడు, నీకు 3 రోజుల్లో నయం అయింది అన్నాడు. 3 రోజుల్లో నయం అయింది. వీడి సక్సెస్ రేట్ పెరిగినట్టుగా. ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెంట్ బావా ఉన్నాడు, తెల్లారి నయం అయింది అన్నాడు, అది 3 రోజులు పట్టింది, వాడు ఫెయిల్ అయినట్టు. కానీ వీళ్ళు ఇక్కడ చేసింది ఏమీ లేదు, ఫీవర్ ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళింది. కాకపోతే క్రెడిట్ మాత్రం వీళ్ళకి వచ్చింది. అంతకు మించి ఒక బాబా దలుచుకుంటే ఏదో మ్యాజిక్ చేయడమో, లేకపోతే ఒక బాబా దలుచుకుంటే ఉన్న దయాన్ని వదలడమో, ఇలాంటివి అసలు ఉండవు. దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్లెసబో ఎఫెక్ట్ ఆర్ నొసిబో ఎఫెక్ట్. ఇవి రెండు తప్ప ఇంకొకటి ఉండనే ఉండదు. ఓకే, అంటే ఈ పర్టిక్యులర్ ప్లెసబో అండ్ నొసిబో అనేవి మన బ్రెయిన్ లోనే, మన థాట్స్ లోనే ఉంటాయి. ఈ ప్లేస్ లో నాకు మంచిగా అవుద్ది అని నువ్వు నమ్మితే తప్పకుండా నీకు మంచిగా అవుతుంది. నీ బ్రెయిన్ దానికి తగ్గట్టుగానే చేంజ్ అవుతుంది. బ్రెయిన్లో చాలా రీజియన్స్, ఈ ప్లేస్లో నాకు అసలు మంచిగానే జరగదు అని నువ్వు అనుకుంటే ఆ ప్లేస్లో మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. అట్ ద సేమ్ టైం మీకు మంచి కూడా జరిగినట్టు అనిపించదు. ఎందుకు? మీ బ్రెయిన్ అలా చూపిస్తుంది. మీ బ్రెయిన్ పని ఏంటి? మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వడం మాత్రమే. మీరు మంచి చెప్పండి, మంచి జరిగినట్టే మీకు చూపిస్తుంది. మీరు చెడు చెప్పండి,
చెడు జరిగినట్టే చూపిస్తుంది. బట్ ఇక్కడ చాలా మందికి ఒక బిలీఫ్ ఏంటంటే 100 మంది నమ్ముతున్నారు, 100 మందిలో 99 మంది నమ్మితే మీరొక్కరు నమ్మకపోతే అది మీ ప్రాబ్లం అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది నమ్ముతారు కాబట్టే కదా ఎక్కువ మంది బాబాలు కూడా వస్తారు. అవును అవును. మరి వాళ్ళ గురించి మీరేమంటారు? ఇదంతా కూడా గ్రూప్ డైనమిక్స్ అండి. ఇప్పుడు ఇండియాలో నిజంగా ఇలా చెప్పడానికి బాధగా ఉన్నా ఇండివిజువాలిటీ చాలా తక్కువగా ఉంది. ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఒక సినిమాకి చాలా చెత్తగా ఉంది అనుకుందాం, సినిమా 500 కోట్లు వచ్చాయి. సో నాకు అల్టిమేట్లీ ఆ సినిమాని చూస్తున్నప్పుడు ఇందులో ఏదో ఉండొచ్చు, మేబీ అందుకే సినిమా హిట్ అయిందేమో అనుకుంటా, గానీ ఇలా ఉన్న సినిమా హిట్ అయిందిరా అని అనుకోను. ఎందుకు 10 మంది ఎటువైపు అయితే దారి తీస్తారో మిగతా వాళ్ళు కూడా అటు వెళ్ళడానికే రెడీగా ఉంటారు తప్ప అంతకు మించి ఏది లేదు. సో ఈ గ్రూప్ డైనమిక్స్ నుంచి బయటకు రావాలంటే మీ పర్సనాలిటీ ఏంటి, మీరెవరు పర్సనల్లీ, మీకేం అనిపిస్తుంది, మీరు నమ్ముతున్నారా లేదా, ఇలాంటి మీ ఇండివిజువాలిటీని బయట పెట్టినప్పుడు మాత్రమే మీరు లైఫ్లో కొద్దిగా ఎదగలుగుతారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరు ఈ పర్టికులర్ పూజలు చేసి మీరు ఎన్ని చెప్పినా కూడా పూజలు చేస్తేనే సెట్ అయింది నాకు అనే కేసెస్ ఏమైనా చూసారా? ఉంటాయి, అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ దీనికి వెరీ గుడ్ ఆన్సర్ కూడా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా బ్రెయిన్ లో సర్టెన్ రీజన్స్ అనేవి సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. పూజ చేసినప్పుడు మీకు అప్పటికప్పుడు లైక్ ఒక టెంపరీ బిలీఫ్ ఉంటుంది, కానీ ఆ పూజల వల్ల నువ్వు బ్రెయిన్ లో ఉన్న రీజియన్ ని మారుస్తున్నావా, బ్రెయిన్ లో ఉన్న టెన్షన్ ని మారుస్తున్నావా? సో నువ్వు ఈ దయ్యం పట్టడం అనే కాన్సెప్ట్ ని హోల్డ్ చేస్తున్నావు పూజతో. నెల హోల్డ్ చేయొచ్చు, 2 నెలలు హోల్డ్ చేయొచ్చు, 3 నెలలు హోల్డ్ చేయొచ్చు, కానీ మళ్ళీ ఇది వస్తుంది కదా, అంటే అప్పుడు మళ్ళీ దయ్యము అరే పోలేదు మళ్ళీ వచ్చింది అని ఇంకా ఎక్కువ పెద్ద పూజ, ఇంకా పెద్ద ఏటలు, ఇంకా పెద్ద సినిమా. మీరు అలా ఎవరికన్నా చెప్పి చెప్పి అలసిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. చివరికి ఇంకా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి 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 చివరికి నా దగ్గరకు వచ్చి సెట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి కేసెస్ ఇట్స్ అ కొలాబరేటివ్ అప్రోచ్. సైకాలజికల్ పరంగానే కాదు, ఈవెన్ సైకియాట్రిస్టులు ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, న్యూరాలజిస్టులు కూడా ఉంటారు కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ పర్సన్ ని చూసి అతని కండిషన్ ని చూసి మేమందరం కొలాబరేటివ్లీ ఆ పేషెంట్ పైన వర్క్ చేసి తనని బెటర్ చేస్తాము. సో ఓవరాల్గా ఓ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే మేము పిచ్చోళ్ళు అనుకుంటారని అక్కడికి వెళ్ళరు, కానీ బాబా దగ్గరికి వెళ్తారు కదా, బాబా దగ్గరికి వెళ్తారు. ఇది నిజంగా. కానీ నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా, మేము చేసేవి పిచ్చి వాళ్ళ కేసెస్ మాత్రమే కాదు. ఒక పర్సన్ డిప్రెషన్లో ఉన్న, రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఉన్న, ఎలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లంలో ఉన్న, అది చిన్న స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి, పానిక్ అటాక్ నుంచి పెద్ద డిసార్డర్ దాకా ఇవన్నీ మేము డీల్ చేస్తాము. సో మా దగ్గరికి హ్యాపీగా రండి, అస్సలు జడ్జ్ చేయకుండా మీ ప్రాబ్లమ్స్ అన్ని విని మిమ్మల్ని బెటర్ చేసే ప్రాసెస్ లోనే మేము అందరం ఉంటాము. నేను అంటే కంప్లీట్ సైకాలజిస్టులు, అందరూ సైకియాట్రిస్టులు, అందరూ మా డిపార్ట్మెంట్ అంతా కూడా. ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా, మోస్ట్లీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ బ్యాడ్ కన్నా ముందు మనకి మంచి జరగడానికి ఏది అవసరము, దానివల్ల అది సైకాలజిస్టుల ద్వారా వెళ్తే మనకి మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ బాబా దగ్గరికి వెళ్తే మహా అయితే మనం లాస్ అవ్వడమే తప్ప ఏమీ ఉండదు. ఇది మీరు ఇచ్చే మెసేజ్. సో చూస్తున్నారు కదా, మీ లైఫ్లో ఉన్న థింగ్స్ అన్నిటినీ కూడా మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్.